Hi guys, good afternoon. Welcome to day 5 session. So today topic is VPN issue. సో నేను ఎస్టర్డే జరిగిన టాపిక్‌లో ఏం చెప్పాను అంటే ఆహ్, ఏదైనా వెబ్‌సైట్ ఇష్యూ వచ్చినప్పుడు బ్రౌజర్‌కెళ్ళి బ్రౌజర్‌లో ప్రీవియస్ డేటా క్లియర్ చేసి తర్వాత ట్రై చేస్తే కొన్ని వెబ్‌సైట్స్ ఆటోమేటిక్‌గా యాక్సెస్ అవుతాయి. బట్ ద ప్రాబ్లమ్ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యుంటారు గదా! ఇన్ఫోసిస్ గానీ, యాసెంచర్ గానీ, జేపీ మోర్గాన్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, లేకుంటే సాప్ ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ జాయిన్ అయినా ఫస్ట్‌లీ మీకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీకు కొన్ని లింక్స్ ఉంటాయి గదా! ఆఫీస్ రిలేటెడ్ లింక్స్ ఆర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ లింక్స్ అదే వెబ్‌సైట్స్. అవి వచ్చేసి వీపీఎన్ కనెక్షన్‌తో మాత్రమే వర్క్ అవుతాయి. బికాజ్ సెక్యూర్ కనెక్షన్ అన్నమాట. బికాజ్ సపోజ్ ఎవరు ఏ డేటాని లీక్ చేయలేరు గదా! ఐ మీన్ హ్యాక్ చేయలేరు. సపోజ్ మీరు ఒక వెబ్‌సైట్ వాడుతున్నారు. సపోజ్ మీరే మీ జీమెయిల్ అకౌంట్ వాడుతున్నారు. మీ జీమెయిల్ అకౌంట్‌ని నేను యాక్సెస్ చేయలేను. బికాజ్ మీతో మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎవరిని యాక్సెస్ చేయలేరు. బికాజ్ సపోజ్ మీ పాస్వర్డ్ నాకు తెలిస్తే తప్ప నేను మీ జీమెయిల్ అకౌంట్‌ని యాక్సెస్ చేయలేను గదా! అలానే ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ల్యాప్‌టాప్ ఇచ్చి యాక్సెస్ ఇవ్వగానే మీకేమవుతుందంటే, మీకు కొన్ని వెబ్‌సైట్ లింక్స్ యాక్సెస్ ఉంటాయన్నమాట. అటెండెన్స్‌కి గానీ, లేదంటే టైమ్ షీట్ ఫిల్ చేయడానికి గానీ, లేదంటే ఏదైనా గానీ, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదైనా రిఫరెన్స్ వీడియోస్ చూడడానికి గానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. సో, ఆ లింక్స్ అన్నీ ఎలా వర్క్ అవుతాయంటే, వీపీఎన్ కనెక్షన్‌తో వర్క్ అవుతది. వీపీఎన్ అంటే ఏది గాదు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో, ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఏంటి అంటే ఓన్లీ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఏంటి? పబ్లిక్ నెట్వర్క్ ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఓన్లీ సర్టెయిన్ పీపుల్ కొంతమంది మాత్రమే యాక్సెస్ చేయగలరు. అంటే దానికొక రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు బయట నుంచి యాక్సెస్ చేయలేరు ఆ వెబ్‌సైట్‌ని. సపోజ్ గూగుల్ డాట్ కామ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్. దానికొక ఐపీ అడ్రెస్ ఉంటది. సో, మీరు అది యూజ్ చేసి గూగుల్ డాట్ కామ్ యూజ్ చేసి మీరు ఎక్కడి నుంచైనా ఏ ల్యాప్‌టాప్ నుంచి అయినా, ఏ డివైస్ నుంచి అయినా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు బ్రౌజర్ యూజ్ చేసి. బట్ సపోజ్ నేను ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటాను. ఆ లింక్ మీకు డ్రైవ్ చేయమంటాను ఔట్‌సైడ్. అంటే మీ ల్యాప్‌టాప్‌లో, మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో అది మీకు వర్క్ అవ్వదు. బికాజ్ మీకు ఆ యాక్సెస్ ఇవ్వలేదు కంపెనీ. బికాజ్ మీరు ఆ కంపెనీలో పార్ట్ ఆఫ్ మెంబర్ కాదు. సో, దాన్ని ఏమి అంటారంటే ప్రైవేట్ యాక్సెస్. ప్రైవేట్ యాక్సెస్‌కి పబ్లిక్ యాక్సెస్‌కి చాలా డిఫరెంట్ ఉంటది. సపోజ్ మీరు ఇంట్లో రౌటర్ సెటప్ ఉంటది గదా! మోడెమ్ సెటప్ అంటారు. ఇంటర్నెట్ సెటప్. అది ఏంటి అంటే ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్. మీరు పబ్లిక్‌గా ఆ పాస్‌వర్డ్ అందరికి షేర్ చేయొచ్చు. అండ్ సపోజ్ ఎనీవన్ కెన్ కనెక్ట్ దట్ ఇంటర్నెట్ అని పబ్లిక్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ అలానే సేమ్ కైండ్ ఆఫ్ రూటర్ సెటప్ ఒక ఆఫీస్‌లో పెడతారనమాట. అది ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉండదు. ఎవరైతే ఆ కంపెనీలో వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయొచ్చు. దాన్ని ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. సో, అలానే మనకి యూజర్స్ ఎలా రిపోర్ట్ చేస్తారంటే, ఒక టికెట్ ఓపెన్ జేసి వాళ్ళొక ప్రాబ్లమ్ చెప్తారు. సపోజ్ నేనొక లింక్ ట్రై చేస్తున్నాను. బట్ అది యాక్సెస్ అవ్వట్లేదు అని. బట్ ప్రతి ఒక్క యూజర్స్‌కి వాళ్ళకి వీపీఎన్ అనే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుండరు. లైక్ వాళ్ళొక ఆపరేటింగ్ సిస్టమ్‌లో సపోజ్ నేనిప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. సమ్ యూజర్స్ వాళ్ళు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, సమ్ యూజర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాంటివి యూజ్ చేస్తారు. సో, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏమంటే బై డిఫాల్ట్‌గా కొన్ని అప్లికేషన్స్ ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ల్యాప్‌టాప్ అసైన్ చేస్తారో కొత్త పర్సన్‌కి ఐ మీన్ న్యూ హైర్‌కి సో, వాళ్ళకి ఆటోమేటిక్‌గా వీపీఎన్ కనెక్షన్ అనేది ఇస్తారు. ఒక్క నిమిషం గైస్. యాహ్! సో, ఇది ఏంటి అంటే వీపీఎన్ కనెక్షన్. మీరిక్కడ చూసారు గదా! సిస్కో ఎనీ సెక్యూర్ మొబైల్ క్లైనెట్ అండ్ వీపీఎన్. సో, ఇది ఏంటి అంటే ఒక వీపీఎన్‌కి సంబంధించిన అప్లికేషన్. సో, ఇక్కడ ఒక వెబ్‌సైట్ ఉంది గదా! అంటే ఇట్స్ నాట్ ఎ వెబ్‌సైట్. ఇట్ ఈస్ ఏ గేట్‌వే అంటారు. ఒక ఐపీ అడ్రెస్ లాంటిది. ఎపాక్ అంటే నేను ఇండియాకి సంబంధించినవని. అలానే నాకు ఇమియా అంటే యు యూకే వాళ్ళకి సంబంధించిండేది. ఈస్ట్ అమెరికా, వెస్ట్ అంటే వెస్ట్ అమెరికా ఇలా కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయన్నమాట. వీటిని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. సో, నేను ఇండియాలో ఉన్నాను. ప్రెజెంట్ బెంగుళూరులో ఉన్నాను. సో, నేను వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి అంటే నేను ఇది యూజ్ చేయాలి. నేను ఇది కూడా కనెక్ట్ చేయొచ్చు. బట్ కొన్ని వెబ్‌సైట్స్ మాత్రమే యాక్సెస్ అయితాయి. కొన్ని వెబ్‌సైట్ యాక్సెస్ అవ్వవన్నమాట. అందుకని నాకేదైతే రెస్పెక్టివ్ వీపీఎన్ అడ్రెస్ ఇచ్చింటారో, ఆ వీపీఎన్ అడ్రెస్‌తో నేను కనెక్ట్ చేయాలి. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు కంపెనీలో లాగిన్ అయినప్పుడు మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చింటారు.
ఆ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్తో కనెక్ట్ అయిన తర్వాత VPN కనెక్షన్ ఓకే రెడీ అవుతుంది, అంటే ఇట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీకు ఏదైనా ఒక వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు బిఫోర్, బట్ ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అయింది అంటే మీరు ప్రతిసారి మీరు VPN కనెక్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని లింక్స్ అనేవి పబ్లిక్‌గా అవైలబుల్‌గా ఉండవు. మీరు VPN కనెక్ట్ చేసిన తర్వాతనే మీరు వర్క్ చేయగలరు. బికాజ్ ఇప్పుడు నేను పీజీలో ఉన్నాను. లైక్ హాస్టల్‌లో ఉన్నాను. సో, ఐయామ్ యూజింగ్ మై హాస్టల్ నో హాస్టల్ వైఫై అడ్రెస్. ఇదేంటి అంటే ఈ వైఫై అడ్రెస్ నాది పబ్లిక్ ఐపీ అడ్రెస్. ఇది కంపెనీ కాదు. నాకు హాస్టల్‌లో ఇచ్చిన వైఫై అడ్రెస్ ఇది కంపెనీ ఇచ్చిండేది కాదు. ఇది ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్. అంటే పబ్లిక్ ఇంటర్నెట్. నేను యూజ్ చేస్తున్నాను. బట్ నేను ఎందుకు VPN కనెక్ట్ చేయాలి అంటే బికాజ్ నేను ఆఫీస్ నెట్వర్క్‌లో లేను. నేను ఆఫీస్‌కెళ్తే అక్కడ ఆటోమేటిక్‌గా ఆఫీస్ నెట్వర్క్ వాళ్ళ వైఫై యూజ్ చేస్తాను కాబట్టి నాకు VPN కనెక్షన్ అవసరం లేదు. సపోజ్ మీరు హాస్టల్‌లో ఉండి ఇలాంటి పబ్లిక్ వైఫై యూజ్ చేసి ఏదైనా ఇంటర్నల్ లింక్ యాక్సెస్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్‌గా మీరు ఈ VPN కనెక్షన్ అనే అప్లికేషన్ కనెక్ట్ చేసి తర్వాత కనెక్ట్ అయిన తర్వాత మీరు యాక్సెస్ చేస్తేనే ఆ లింక్ యాక్సెస్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో మీరు కూడా ఇలానే యూజర్‌ని గైడ్ చేస్తే వి కెన్ ట్రబుల్ షూట్ ద ఇష్యూ అనమాట. అంటే వి కెన్ ఫిక్స్ ద ఇష్యూ. సో, ఇలా ఉంటది గైస్. ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి యూజర్స్ నుంచి. సో, ఇక్కడ మీకు చూపించాను కదా! ఇదేంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. సిస్కో VPNలో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సిస్కో VPN అనేది ఒక అప్లికేషన్ అయితే సేమ్ లైక్ మనకు జీస్కేలర్ అనే అప్లికేషన్ గూడా ఉంది. జీస్కేలర్ అనేది గూడా ఒక పబ్లిక్ కాదు. ఇది గూడా ఒక ప్రైవేట్ కైండ్ ఆఫ్ వర్చువల్ నెట్వర్కే. వర్చువల్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్కే. ఈ VPN యూజ్ చేసి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇది ఓల్డ్ వర్షన్ అంటారు. ఈ అప్లికేషన్ ఓల్డ్ వర్షన్. బట్ ఇది అప్‌డేట్ అయ్యి న్యూ వర్షన్ వాళ్ళు రిలీజ్ చేశారు మార్కెట్‌లో. కొన్ని కంపెనీస్ స్టిల్ సిస్కో VPN యూజ్ చేస్తుంటే, కొన్ని కంపెనీస్ స్టిల్ జీస్కేలర్‌కి ఆల్రెడీ అప్‌గ్రేడ్ అయ్యారు. సో, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. I will release one more video in future, maybe tomorrow. That's it for today, guys. Thank you for watching this video. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా ప్లీజ్ కామెంట్ మీ టు దిస్ వీడియో సో దట్ నేను చెక్ చేసి మరి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.